హలో అండి, అందరికీ నమస్కారం. చిక్కుడుకాయ టమాటా ములక్కాడ కర్రీ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం 3 ఉల్లిపాయలు సన్నగా తరిగేసుకుని నూనెలో వేయించుకోవాలి. ఒక పచ్చిమిరపకాయ కూడాని అవి వేగుతున్నప్పుడే ములక్కాడలు కూడా వేసేసుకుంటే పసరు వాసన పోయేంత వరకు వేగుతాయి. అలాగే 1/2 కేజీ చిక్కుడుకాయ వరకు తీసుకున్నాను నేను. 1/2 కేజీ చిక్కుడుకాయని శుభ్రంగా కడిగేసుకుని వేసుకుని ఈ పసరు వాసన పోయేంత వరకు మగ్గిస్తూ మూత పెడుతూ తీస్తూ ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అవి బాగా మగ్గిపోయిన తర్వాత కూరకి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసేసి కాసేపు కారం వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 3 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. కాసేపు లిడ్ మూత పెట్టుకొని కొంచెంసేపు కలుపుకుంటే టమాటా కొద్దిగా మెత్తపడుతుంది. కూరకు సరిపడా నీళ్లు వేసేసుకుని లిడ్ పెట్టేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుంటే కూర రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. ములక్కాడలు తొందరగా ఉడకవు కదా, ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తే మనకి కూర తొందరగా అయిపోతుంది. టైం లేనప్పుడు ఇలా చూడండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది. కొద్దిగా నీరు ఉంది కాబట్టి నేను మళ్ళీ స్టవ్ వెలిగించి పెట్టాను 2 నిమిషాలు. దీంట్లోకి ఏ మసాలాలు అవసరం లేదు.